అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళ్యాణి ఆసుపత్రిలో హన్మకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల పట్టిక ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వసతులను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. కళ్యాణి ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామంటున్న డిఎంహెచ్ఓ అప్పయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. హన్మకొండలో ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇష్టారీతన బిల్లులు వేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డిఎంఎన్హెచ్ఓ ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేశారు. డిఎంఎన్హెచ్ఓ అప్పయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బాధితుల నుంచి మీకు ఎట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి? అంటే ఇది ఒక్క హాస్పిటలే కాదు, చాలా ఆసుపత్రుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి. 8వ తారీఖు 1న రాజు అనే అతను నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లగాడు తీవ్రమైన శ్వాస ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో హాస్పిటల్కి రావడం జరిగింది, అడ్మిట్ చేయడం జరిగింది. సో రికవరీ అయినా కూడా కావాలని ఉంచుకున్నారు, ఎక్కువ మోతాదులో డబ్బులు వేశారని చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద సంబంధిత మేనేజ్మెంట్ని డాక్టర్లని సంప్రదించడం జరిగింది. అది కూడా రాజు సమక్షంలోనే చేశాము. దాంతోపాటు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఉన్నాయా లేదని చూడగా ఒక టారిఫ్ మాత్రం పెట్టలేదు ల్యాబొరేటరీ దగ్గర, తర్వాత వాళ్ళ ఫీజుల దగ్గర. అది పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఒక హాస్పిటల్లో ఒక ఓపీ ఫీజు 500 ఉంటే ఇంకొక హాస్పిటల్లో 200 ఉంటే వాళ్ళు అంచనా వేసుకుంటారు, ఎస్ 500 మనం పెట్టలేము, 200 ఉన్న కాడికి పోయి వాళ్ళు పరీక్షలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రతి హాస్పిటల్లో. కానీ ఒక యూనిట్ హెడ్గా నేను మీ అందరికీ అంటే డాక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా పేషెంట్ వస్తే తప్పకుండా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమ నిబంధనల మేరకే నడుచుకోవాల్సిందిగా, పేషెంట్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ఈ విధంగా కోరుతున్నాను. వీరిపైన ఎట్లాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది సార్ వీళ్ళు నిజంగా తేలితే? ఒకవేళ కనుక తేలితే మీకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత సంబంధిత డాక్టర్ది కూడా తప్పని తేలితే మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సిఫారసు చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాధితుడు కూడా ఉన్నాడు, ఫిర్యాదు చేసినటువంటి బాధితుని వాయిస్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ మా అబ్బాయికి జ్వరం వచ్చిందని వచ్చినాం మేము 20వ తారీఖు, జనవరి 20వ తారీఖు వచ్చినాము. ఆ రోజు మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చినారు. 21వ తారీఖు రోజు మధ్యాహ్నం మన స్కానింగ్ మీద తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పిండంటే, ఇతనుకు ఆక్సిజన్ పెట్టాలి, ఫస్ట్ ఆక్సిజన్ పెట్టాలి, ఆక్సిజన్ తోటి కంట్రోల్ కాకుంటే ముక్కుల పైప్ వేసి నంజు తీసి దాని ద్వారా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, అలా చేయాలి. అలా మొత్తం మీ దగ్గర ఎంత బిల్లు తీసుకున్నారు? 4,30,000 తీసుకున్నారు. ట్రీట్మెంట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ మామూలుగానే చేసిండు. మళ్ళీ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 2 రోజుల్లోనే క్యూర్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు? వెంటిలేటర్ అవసరం లేదు, ఇది ఇంతవరకు రాలేదు, మంచి యాక్టివ్గానే ఉన్న మా పేషెంట్కు వెంటిలేటర్ ఎందుకు పెట్టవలసి వచ్చిందని చెప్పి వాళ్ళు పోయినాక 2 గంటలకే వెంటిలేటర్ తీసి ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్ నుంచి 2 రోజులకే మాకు డిశ్చార్జ్ చేసి పంపినాడు. ఇది బాధితుల అభిప్రాయం. వెంటిలేటర్ అవసరం లేని పేషెంట్ కూడా వెంటిలేటర్ పెట్టి అధికంగా డబ్బులు తీసుకున్నారని బాధితుడి ఆరోపణ. దీనిపైన డిఎంఎన్హెచ్ఓకు కంప్లైంట్ చేయడంతో ఆయన విచారణ జరుపుతున్నారు. ఇది హన్మకొండలో ఇది ఒక్క హాస్పిటలే కాదు, చాలా ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని మీద డిఎంఎన్హెచ్ఓ అయితే రైడ్ జరుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.